హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఒక 5 ప్రో టిప్స్ తీసుకొచ్చాను. అవి మీ ప్రొడక్టివిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. టిప్ నెంబర్ 1, యూజ్ అన్ ఆబ్జెక్ట్. మీరు ఇప్పుడు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నారంటే ఆ పని అయ్యేంత వరకు ఒక చిన్న ఆబ్జెక్ట్ తీసుకుని ఆ పని అయ్యేంత వరకు మీతో ఉంచుకోండి. అంటే సపోజ్ ఒకవేళ మీరు చదువుకుందాం అనుకుంటున్నారు, చదువుకుందాం అనుకున్నప్పుడు ఒక వాచ్ పెట్టుకోండి. ఈ వాచ్ ఉన్నంతసేపు మీరు ఫోకస్ చేయాలని మీ బ్రెయిన్ దాన్ని అర్థం చేసుకుంటుంది. దాంతో మీ ఫోకస్ పెరుగుతుంది. టిప్ నెంబర్ 2, టైనీ రిచువల్. అంటే మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు చిన్న ఎక్సర్సైజ్ లాంటిది, లేదంటే ఒక చిన్న రొటీన్ టాస్క్, అంటే సింపుల్గా ఒక విజిల్ వేయడం, క్లాప్స్ కొట్టడం, ఇలాంటి చిన్న టాస్క్ని ఒక 2 minutes వరకు ప్రాక్టీస్ చేయండి. దీంతో ఏంటంటే మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నామని మన బ్రెయిన్ అర్థం చేసుకుని ఒక మంచి ఫోకస్ మోడ్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఎంట్రీ పాయింట్లో యూజ్ అవుతుంది. ఇది ప్రోకాస్టినేషన్ని ఈజీగా తగ్గించుకోవడానికి ఒక టిప్. టిప్ నెంబర్ 3, డూ ది హార్డ్ వర్క్ వెన్ ది బాడీ ఈజ్ రెడీ. అంటే కొంతమంది మార్నింగ్ వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎనర్జీ లెవెల్స్ పీక్లో ఉంటే మార్నింగ్ టైంలో. కొంతమంది నాకులాంటి వాళ్ళు నైట్ వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మీకు ఎప్పుడైతే ఎనర్జీ పీక్లో ఉంటుందో అప్పుడు హార్డ్ వర్క్స్ చేయండి. లైక్ సీఈఓస్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక టాస్క్ ఏదైనా చేయాలనుకుంటా దాంట్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలనుకుంటే వాళ్ళు వాళ్ళ టైమింగ్కి తగ్గట్టుగా అయితే మార్నింగ్ లేదా నైట్ వాళ్ళ బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుందో ఆ టైంలో వర్క్ చేస్తారు. అండ్ మీటింగ్స్ ఇలాంటివన్నీ ఎనర్జీ లోగా ఉన్న టైంలో సింపుల్గా అటెండ్ అయ్యి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటారు. టిప్ నెంబర్ 4, సింపుల్ చాయిసెస్. అంటే రేపు పొద్దున్నే ఎటువంటి డ్రెస్ తీసుకోవాలి, ఏ వాచ్ పెట్టుకోవాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి డిసిషన్స్ దాన్ని సింపుల్గా ఫాస్ట్గా తీసుకోండి. దానికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. అంతకన్నా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఉంటాయి చూసారా, మీన్స్ కెరియర్ చాయిసెస్, లేదంటే మీరు తీసుకునే కోర్సెస్, వీటిలన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. టిప్ నెంబర్ 5, మీ కన్సిస్టెన్సీని పెంచుకోవడానికి ఇది బెస్ట్ టిప్. అంటే మీకు ఇప్పుడు ఒక వర్క్ చేయాలని లేకపోతే దాని మీద చిన్న టాస్క్ చేయండి చాలు. ఇది మీ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది.